తగ్గిన గుడ్లు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో కేవలం 15 రోజుల్లోనే గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో గుడ్డుకు 3 మేర ధర పెరిగింది. కొన్ని రోజుల్లోనే ఆకాశాన్ని అంటనున్న గుడ్ల ధరలు వినియోగదారులకు జేబులకు చిల్లు పెడుతున్నాయి. దాదాపు 2 వారాల క్రితం ఒక గుడ్డు ధర 4 ఉండగా ఇప్పుడు రిటైల్ మార్కెట్ లో ఒక్కో గుడ్డుకు 7 రూపాయలు పెరిగింది. వేసవిలో కోళ్ల మరణాలు అధికంగా ఉండటం, సరఫరా తగ్గడంతో గుడ్ల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల భారీగా తగ్గిన గుడ్ల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే గత 2 వారాలుగా హైదరాబాద్ లో గుడ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు చిల్లర గిరాకీ తగ్గిన కోడి మాంసం ధరలు మాత్రం దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఇటీవల తగ్గిన గుడ్ల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో కేవలం 15 రోజుల్లోనే గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో గుడ్డుకు 3 మేర ధర పెరిగింది. కొన్ని రోజుల్లోనే ఆకాశాన్నంటనున్న గుడ్ల ధరలు వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. దాదాపు 2 వారాల క్రితం ఒక గుడ్డు 4 ఉండగా ఇప్పుడు రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర 7కు చేరింది. మరికొన్ని ప్రాంతాల్లో 8 రూపాయల సైతం అమ్ముతున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా రిటైల్ కిరాణా దుకాణాలలో ధరలు ఒకే విధంగా ఉండగా హోల్సేల్ దుకాణాలు ఒక్కో గుడ్డును 6 రూపాయల 30 పైసలకు అమ్ముతున్నారు. కోళ్ల అధిక మరణాలు, ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడం వేగంగా పెరుగుతున్న ధరలకు కారణమని కోళ్ల పెంపకదారులు పేర్కొంటున్నారు. వేసవిలో ఫారాలలో కోళ్ల మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది, ఉత్పాదకత తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ గుడ్లు కోళ్ల మాంసానికి డిమాండ్ అలాగే కొనసాగుతోంది. సరఫరా తక్కువగా ఉండటంతో నష్టాలను పోడ్చుకోవడానికి ఫారాలలో గుడ్లు కోళ్ల ధరలను పెంచుతారు అని రంగారెడ్డి జిల్లాలోని ఒక కోళ్ల ఫారం యజమాని తెలిపారు. సంవత్సరంలోని ఇతర నెలలతో పోలిస్తే వేసవిలో మరణాల రేటు 30% ఎక్కువగా ఉంటుందని మరో పౌల్ట్రీ ఫారం యజమాని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మార్కెట్లో కోడి మాంసం ధరలకు 240 ఉండగా లైవ్ బర్డ్లో కిలో 170కి అమ్ముతున్నారు. హైదరాబాద్లో కేజీ చికెన్ 240 నుంచి 260 వరకు అమ్ముతున్నారు. గత వారం కేజీ చికెన్ 280 నుంచి 300 వరకు అమ్మారు.